గగన్ది తారది నిశ్చితార్థం ఆగిపోయిన మరుసటి రోజు ఇక తార అయితే పూరికి ఫోన్ చేస్తుంది. పూరి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఇక పూరి చెప్పొదునా అనేసి అంటూ ఉంటుంది. ఓ మీ అన్నయ్యకి భార్యగా రావడం నీకు ఇష్టమేనా అన్నమాట. అంటే నాకు చాలా ఇష్టం. మా అన్నయ్యకి నువ్వు చేసుకోవడమే నాకు ఇష్టం. మీ అన్నయ్యని చేసుకోవడం ఇంకా ఇష్టం అంటుంది పూరి. ఇక అయితే ఇష్టం లేనిదల్లా మీ అమ్మగారికి మాత్రమే అనేసి తార అంటుంది. అవును, అమ్మకి భూమి అంటేనే ఇష్టం. అన్నయ్యకి భారీగా నువ్వు రావడం అమ్మకు అస్సలు ఇష్టం లేదు అని అంటుంది పూరి. మీ అన్నయ్య కంటే కూడా భూమి అంటేనే ఇష్టమా మీ అమ్మగారికి? అలా అని కాదు. అన్నయ్య, నేను, భూమి ముగ్గురు అమ్మకు సరి సమానమే. భూమి మిమ్మల్ని మోసం చేసింది కదా, మోసం చేస్తుందనే కదా మీ అన్నయ్య ఇంట్లోంచి గెంటేసాడు. అయినా సరే మీ అమ్మగారికి ఇంకా ఇష్టమా భూమి అంటే అని అడుగుతుంది తార. అవును పూరి, మరి మీ అమ్మగారు నన్ను ఇష్టపడండి ఏం చేయాలి అని అడుగుతుంది తార. నువ్వు ఏం చేసినా సరే అమ్మకు నువ్వు నచ్చవు, భూమి మాత్రమే నచ్చుతుంది వదిన. అలాగే నువ్వు నిన్న చాలా గట్టిగా మాట్లాడావు కదా, ఇంతకీ అమ్మకి ఆ మాటలకి అస్సలు నచ్చలేదు నువ్వు అనేసి అంటూ ఉంటుంది పూరి. ఓహో అవునా, నేను ఇప్పుడే వస్తున్నా, మీ అన్నయ్య ఉన్నాడా అని అడిగితే ఏ వదినా మా ఇంటికి రావద్దు నువ్వు అని అంటుంది పూరి. మీ అన్నయ్య మీ ఇంటి దగ్గర లేకపోతే నేను వస్తాను అని అంటుంది తార. మా అన్నయ్య లేడు, బయటికి వెళ్ళాడు అనేసి అంటుంది పూరి. నేను వచ్చి మీ అమ్మగారితో మాట్లాడుతూనే అంటుంది తార. వద్దొదినా, మా అమ్మతో ఏం మాట్లాడొద్దు, మా అమ్మ చాలా సెన్సిటివిటీ. నేను వస్తాను, అయినా మీ అమ్మగారితో మాట్లాడవలసిన విధంగా మాట్లాడతానే అంటూ ఇక సరే అంటుంది పూరి. ఇక తర్వాత తార ఫోన్ పెట్టేస్తుంది. పూరి భూమికి ఫోన్ చేస్తుంది. నీకో విషయం తెలుసా, నువ్వు మా నిశ్చితార్థం ఆపేసావు కదా, నిశ్చితార్థం ఆగిపోయింది అనుకుంటున్నావు. ఇప్పుడు మా అమ్మని ఒప్పించడానికి తార వదనే మా ఇంటికి వస్తుంది. ఇంకా నా పెళ్ళి ధృవతో, అన్నయ్య పెళ్ళి తారతో అయిపోతుంది. ఇక నువ్వు అనామకురాలుగా అనాథలా మీ పుట్టింట్లో పడి ఏడడం తప్ప నీకు వేరే గతి లేదు అని చెప్పి, నువ్వు చేసిన ద్రోహానికి నిన్ను క్షమించ, నీకు ఎంతటి ఎంత శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి పూరి ఫోన్ పెట్టి. పూరి ఏం మాట్లాడుతున్నావు పూరి, నేను నీకు చేసిన ద్రోహం ఏంటి, నాకు అంత తెలిసిపోయింది అని చెప్పి పూరి ఫోన్ పెట్టేస్తుంది. పూరి తార ఎందుకు వస్తుంది అంటే ఏమో ఎందుకు వస్తుందో అని చెప్పి గగన్ వాళ్ళ ఇంటికి ఇక తార అయితే సరాసరి వస్తుంది. వస్తే ఇక శారద కూర్చుని పుస్తకం చదువుకుంటూ ఉంటుంది. పుస్తకం చదువుకుంటూ ఉంటే నమస్తే అత్తయ్య అని చెప్పి అంటుంది తార. నమస్తే కానీ తల్లి, నేను నీకు అత్తయ్యని అవునమ్మా, ఎప్పటికీ ఆంటీ అని పిలు అని అంటుంది శారద. అలా అంటే ఎలా కుదురుతుంది, మీ అమ్మాయి మా అన్నయ్యని బాగా ప్రేమించింది, తనే పెళ్లి చేసుకుంటానని అంటుంది. మా అన్నయ్య పూరిని పెళ్లి చేసుకోవాలి అంటే కనుక నాకు మీ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలి, అలాగైతేనే కదా మీ అమ్మాయి పెళ్ళి అవుతుంది అనేసి అంటూ ఉంటుంది తార. చూడమ్మాయి, ఇలాగా వచ్చి మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు, సరైన పద్ధతి అస్సలు కాదు. ఎందుకంటే మా ఇంటికి కోడలు వచ్చేసింది, నా కోడలు భూమి, నా కొడుక్కి పెళ్ళి అయిపోయింది, నువ్వు పెళ్ళైన వాడిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. ఇప్పటికే పెళ్ళైన వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎన్నెన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎన్నెన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఎంతమంది బాధపడుతున్నారు అన్నది అనుభవపూర్వకంగా తెలిసిన దాన్ని, చూస్తున్న దాన్ని, అనుభవిస్తున్న దానిని. అందుకే నేను ఈ పెళ్ళికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను అనేసి అంటూ ఉంటే ఇక తార అయితే ఏంటంటే ఫూలిష్గా మాట్లాడుతున్నారు, అసలు మీకు ఏమైనా అర్థమవుతుందా, ఎందుకు మీ అమ్మాయి జీవితం నాశనం చేయడానికి చూస్తున్నారు అని అంటూ ఉంటుంది తార. ఇక కట్ చేస్తే గగన్ అయితే బయటికి వెళ్ళాడు కదా, ఏదో ఫైల్ మర్చిపోయాడు అనేసి వెనక్కి తిరిగి వస్తాడు. ఇక తార శారదతో ఇంకా ఇలా అంటూ ఉంటుంది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్ళి జరిగి తీరుతుంది, ఎందుకంటే మీ పూరికి మా అన్నయ్యే కావాలి అంటుంది. నేను గగన్ని పెళ్లి చేసుకుంటేనే మా అన్నయ్యతో మీ అమ్మాయి పెళ్ళి అవనిస్తాను. అయినా మీకు అంత ఇష్టం లేకపోతే ఒక పని చేయండి, ఏం చేస్తారంటే మీరు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోండి, మా పెళ్ళి అయిన తర్వాత, లేకపోతే మా పెళ్లి చూడడం ఇష్టం లేదు కదా అంటున్నారు, నేను మీ ఇంటికి రావడం ఇష్టం లేదు కదా, ఇప్పుడు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది తార. ఇక కరెక్ట్గా గగనం అప్పుడే వస్తాడు. తార అంటున్న మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు. ఇంకా తార ఆఖరిని అంటుంది, అసలు మీరు పిల్లలు బాగు కోరుకున్న అమ్మేనా, అసలు మీకు పిల్లలంటే ప్రేమ ఉందా, మీ అమ్మాయి ఒకళ్ళని ఇష్టపడుతుందో అనేసి తెలిసి కూడా మీరు మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు, అసలు మీరు కన్న తల్లేనా అని అంటుంది. అప్పుడు గగన్ తారా అంటాడు గట్టిగా. తారా
అన్న తర్వాత ఇక తార అయితే ఆ మాట విని వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా గగన్ అయ్య బాబాయ్ వచ్చేసాడు అనేసి అనుకుంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మతో ఎలా అయినా మాట్లాడేది, నన్ను చేసుకుంటాను అంటున్నావు, మా ఇంటికి వస్తాను అంటున్నావు, ఇక మా అమ్మనే నువ్వు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అంటే రేపు పొద్దున్న నువ్వు ఎలా చూస్తావు మా అమ్మని? మా అమ్మని ఎప్పుడు ఏ రోజు కూడా ఒక్క మాట అనలేదు, ఎంతో ప్రేమగా చూసుకునేది, మా అమ్మకు కావాల్సిందంతా కూడా తను చూసుకునేది, అంత మంచి కోడలు. మా అమ్మ భూమి అంత బాగా నచ్చింది కాబట్టే నాకు కూడా భూమి అంటే నచ్చింది. అయినా భూమిని నేను వదులుకోవడానికి సిద్ధంగా లేను. భూమి నా ప్రాణం. భూమి లేకపోతే నా జీవితమే లేదు. భూమి నాకు సర్వస్వం. ఈరోజు భూమి అంటే నాకు కోపం ఉండవచ్చు, కానీ ఆ కోపం కొన్ని రోజుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు భూమి మీద ఇదే కోపం ఎప్పటికీ ఉండిపోయినా సరే నేను భూమిని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను. ఇక ఆ రోజు నిశ్చితార్థానికి కూర్చున్నాను అంటే కనుక మీరు బలవంతం చేశారు. నాకు కూడా ఏం చెయ్యాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో కూర్చుని పోయాను. కానీ తర్వాత ఆలోచించాను, భూమి లేనిదే నేను బ్రతకలేను అని. గగన్ అంటూ ఉంటే ఇక అప్పుడే వచ్చిన భూమి అయితే ఆ మాట విని కళ్ళల్లో నీళ్లు వస్తాయి. బావా ఇది చాలు, ఎన్ని రోజులైనా సరే నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.